మనం ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మొదటగా గణపతి పూజతో ప్రారంభిస్తాం. సో వినాయకుడికి అంత ప్రాముఖ్యత ఉంది. ఏదైనా సరే మనం మొదటగా ఆ పని విజయవంతం కావాలంటే గణపతి పూజ, అలాగనే వినాయకుడిని దర్శించుకోవటం, వినాయకుడి పూజ తర్వాత చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇది ఏదైతే అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. అయితే ఒక ముగ్గురు స్నేహితుల ఆలోచన ఈరోజు చూసుకున్నట్లయితే సౌత్ ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహ రూపకల్పన జరిగింది. గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించి తెనాలిలో చూసుకున్నట్లయితే 60 అడుగుల ఏదైతే సౌత్ ఇండియాలో అతిపెద్ద వినాయకుడి విగ్రహం గుంటూరు జిల్లా తెనాలిలో ఉంది. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్న వినాయకుడి విగ్రహమే సౌత్ ఇండియాకి సంబంధించి అత్యంత పెద్ద విగ్రహం. ఇంత పెద్ద సైజు విగ్రహము మన సౌత్ ఇండియాలో కూడా ఎక్కడా లేదు. అలాగనే వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏదైతే వినాయక చవితి సందర్భంగా చూసుకున్నట్లయితే 50 నుంచి 60 అడుగులు, 70 అడుగులు, 100, 110, 120 అడుగుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారు చాలా చోట్ల. హైదరాబాదు, వైజాగ్ ఇలాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే పెద్ద పెద్ద విగ్రహాలు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఆ విగ్రహాలు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేస్తారు, తర్వాత నిమజ్జనం చేస్తారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి విగ్రహం మాత్రం 365 రోజులు పూజలు అందుకుంటున్నటువంటి అతిపెద్ద విగ్రహం ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి వినాయకుడి విగ్రహం. ఇది ఏదైతే తెనాల నుంచి మంగళగిరి వెళ్ళే దారిలో ఉంటుంది. ఈ విగ్రహం ఎత్తు 60 అడుగులు. సో ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం అనేది సౌత్ ఇండియాలో కూడా ఎక్కడా లేనటువంటిది. ఇది ముగ్గురు స్నేహితులు, తెనాలకు సంబంధించినటువంటి ముగ్గురు స్నేహితులు, వాళ్ళు వ్యాపారస్తులు. వాళ్ళు ఆ వ్యాపారం కోసం చాలా ప్రాంతాలకు వెళ్తుంటారు. అయితే ఆ ప్రాంతాలకు వెళ్ళిన సమయంలో చాలా చోట్ల కూడా పెద్ద పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూస్తున్నారు. ఆ సమయంలో మన దగ్గర కూడా తెనాల్లో కూడా ఇలాంటి విగ్రహం ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన వచ్చింది. సో ఆ ఆలోచనలో భాగంగానే ఇక్కడ వాళ్ళు వినాయకుడు ప్రతి పనికి కూడా ముందు వినాయకుడిని పూజించడం అలవాటు. సో వాళ్ళ కంపెనీల పేర్లు కూడా వినాయకుడి పేరు మీదనే ఉండటంతో సో విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ఆ ముగ్గురు స్నేహితులు భావించారు. సో అందులో భాగంగానే ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహం ఏదైతే ఉందో 60 అడుగులు ఎత్తుంది. అలాగనే వినాయకుడి ఏదైతే అభయహస్తం ఏదైతే ఉందో అభయహస్తం కూడా 6 అడుగుల విగ్రహం, 6 అడుగులు ఉంటుంది. మనం ఇక్కడి నుంచి చూసినట్లయితే చిన్నదిగా కనిపిస్తుంది, కానీ అది 6 అడుగుల అభయహస్తం. అలాగనే కాళ్ళు కూడా, ఎందుకంటే పాదాలు అలాగనే చేతులు ఒకే సైజులో ఉన్నటువంటి పరిస్థితి. పాదాలు కావచ్చు, పాదం కూడా 6 అడుగులు ఉంది. అలాగనే వినాయకుడి చేతిలో ఉన్నటువంటి ఉండ్రాయి కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది. ఒక పెద్ద మనిషి ఏదైతే ఆ ఉండ్రాయి పట్టుకున్నప్పటికి కూడా అది పూర్తి స్థాయిలో అందనటువంటి పరిస్థితి ఉంది. అలాగనే అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు కూడా చూసినట్లయితే ఒక్కొక్కటి 11 అడుగుల వరకు ఉంటుంది. సో ఈ స్థాయిలో విగ్రహం అయితే మాత్రం సౌత్ ఇండియాలో కూడా ఎప్పుడు ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. సో దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ ప్రతిరోజు కూడా ఈ తెనాలి ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ప్రతిరోజు ఇక్కడ పూజలు చేయటం అలవాటు. అలాగనే ఇక్కడ భారీ స్థాయిలో ఏదైతే వినాయక చవితి ఉత్సవాలు కూడా భారీ స్థాయిలో జరుగుతాయి. ప్రస్తుతం ఏదైతే ఈ విగ్రహానికి సంబంధించి ఏదైతే ఈ వినాయకుడి విగ్రహం ఇక్కడ రూపకల్పన చేసినటువంటి ముగ్గురు స్నేహితుల్లో ఒకరైనటువంటి గోపి మనతో పాటు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ వినాయకుడి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయాలి అన్న ఆలోచన మీకు మొదట ఎప్పుడు వచ్చింది? అలాగనే మొదట మీరు ఆలోచించినప్పుడు ఈ స్థాయి విగ్రహం చేస్తారు, ఇంత పెద్ద విగ్రహం ఏర్పాటు చేయాలని భావించారా? విఘ్నేశ్వర రెడ్డికి నమస్కారం, మీ ఛానల్ వాళ్ళకి ఒక నమస్కారం. ఇది మేము వ్యాపార నిమిత్తం ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో వెళ్తున్నప్పుడు అక్కడ చూసిన వినాయక విగ్రహాలు, ఒక ఆంజనేయ స్వామి విగ్రహాలు, ప్రతి ఊళ్ళోనూ ఒక ఊరు బయట ఒక విగ్రహం ఉండటం చూసి మన ఊళ్ళో కూడా ఉంటే బాగుండు అనే ఒక అభిప్రాయంతో ముగ్గురు స్నేహితులను కలిసి దీన్ని కట్టాలని నిర్ణయించుకున్నాం. వీరు అడిగినట్లు నిర్ణయం అయితే జరిగింది, కానీ ఈ ఎత్తు అన్నది ఆ రోజు అయితే అభిప్రాయం లేదు. చిన్నజీవ స్వామి చేతుల మీదుగా దీన్ని భూమి పూజ చేసినప్పుడు మాటల మధ్యలోనే స్వామివారి మాటలతో కానీ మాకున్న ఆలోచనతో కానీ శిల్పితో కాంటాక్ట్ చేసిన తర్వాత అతనుకున్న అభిప్రాయ ప్రకారం అతను ఇలా చేస్తే బాగుంటుంది, ఇంత కడితే బాగుంటుందని వారు ఏర్పాటు చేయటం వలన దాన్ని అలా మొదలుపెట్టి ఈ 60 అడుగుల విగ్రహం కడటానికి అది దోహదం చేసిందని మేము కూడా అనుకుంటున్నాము. అంటే మీరు ఏదైతే విగ్రహం ఏర్పాటు చేశారో 60 అడుగుల విగ్రహం సౌత్ ఇండియాలోని అతిపెద్ద విగ్రహం అని మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఇట్లానే ప్రెస్ వాళ్ళతో పాటు ప్రెస్తో ఉండే సాన్నిధ్యంతో పాటు కొంతమందిని అడిగి తెలుసుకోవటం వలన ప్రెస్ ద్వారానే మాకు దీన్ని సౌత్ ఇండియాలోనే ఇంత పెద్ద విగ్రహం లేదు అన్న విషయం మాకు ప్రెస్ ద్వారానే తెలిసింది. ప్రెస్ మిత్రులు చెప్పబట్టే మాకు అంత విగ్రహం అని తెలిసింది. కానీ ఆ విగ్రహం కట్టించిన తర్వాత తెనాలి ప్రజల్లో ఊరు బయట అవటం వలన
ఈ వచ్చే వెళ్ళే పాత రోజుల్లోంచి మాకున్న ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఒకటి, వ్యవసాయం ఒకటి, ఇవన్నీ కూడా మాకు దగ్గరలోనే ఓ దుగ్గిరాలని ఉంటాం. అక్కడ ఒక పసుపు మాకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటాం. ఇక్కడ ధాన్యం, మినువులు ఇవన్నీ ప్రాముఖ్యతగా ఉంటాం. ట్రాన్స్పోర్ట్ ఉంటాం. ఇక్కడి నుంచి నిమ్మకాయలు వెళ్ళటం. అలానే ఇలాంటి ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్ళే వాహనాలు కూడా ఇక్కడ ఆగి రోజు పూజ చేసుకుంటూ వెళ్ళటం ఒక ఆనవాయితీగా అయిపోయింది. వెళుతున్న ప్రతి వాహనంలోంచి తిరిగి మనంత క్షేమంగా ఇక్కడికి చేరతాము అనే ఒక అభిప్రాయం వాహనదారుల నుంచి చెబుతూ ఉంటేనే మాకు తెలిసింది. ఇవన్నీ చాలా ఆనందకరమైన అంశంగా మేము భావిస్తున్నాము. అది స్వామివారి కృపగానే మేము అనుకుంటున్నాము. సో అలాగనే ఈ తెనాలకు సంబంధించి చూసుకున్నట్లయితే స్థానికులు కూడా ప్రతిరోజు ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి ఈ ఇక్కడ వినాయకుడు సెంటిమెంటు ప్రతిరోజు ఇక్కడికి వస్తారు. అలాగనే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఇక్కడ ఈ వినాయకుడిని దర్శించుకోవటానికి ఎప్పుడెప్పుడు వస్తుంటారు? ప్రతిరోజు మేము ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కరించుకొని వెళ్తుంటాం. అంటే మా నమ్మకం ఏంటంటే ఈయనకి దండం పెట్టుకుంటే ఏ పని అయినా సక్సెస్ అవుతామనే నమ్మకం మాకు కలిగింది. ఇది 60 అడుగుల విగ్రహం అనేది తెనాలి ప్రజలకి ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఇది కట్టించినటువంటి కార్యకర్తలకు, వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు కూడా చాలా కష్టపడి దీన్ని చేశారు. ఇది తెనాలిలో ఉన్న చుట్టుపక్కల ప్రజలందరికీ కూడా ఇది చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాం. సో చెప్పండి, మీరు చెప్పండి, ఇక్కడికి మీరు ప్రతిరోజు వస్తుంటారా? ప్రతిరోజు వస్తుంటానండి. ఇక్కడ నేను వస్తున్న కాడి నుంచి నాకు కొన్ని సాధక బాధక ఇబ్బందులన్నీ ఒకటి క్లియర్ అయిపోతుంది. దానివల్ల సోమవారికితో ప్రతిరోజు దర్శించుకుంటున్నాను. ఎప్పుడైనా దర్శించుకోకపోతే దాని ఒక తేడా ఇది నాకు అనుభూతిగా తెలుస్తుంది. అందువల్ల కంపల్సరీగా వద్దామని నా ఆలోచనతో కొంచెం గోపీకృష్ణ గారి పర్మిషన్తో నేను ఇక్కడికి వచ్చి ఏదో కాసేపు ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. సో చెప్పండి సార్, మీ ఊర్లో తెనాల్లో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం ఉంది. మీరు ఎలా ఫీల్ అవుతుంది? చాలా అదృష్టం సార్ ఇది. ఆ రోజు 87లో ఈ కమిటీ వాళ్ళు కష్టపడి దీనికోసం రూపం చేసినప్పటి నుంచి కూడా దీని గురించి నాకు అవగాహన ఉంది. చాలా కష్టపడ్డారు. ఈరోజు తెనాలి పట్టణమే కాకుండా అనేక ప్రాంతాల వాళ్ళు కూడా తెనాలి విచ్చేస్తే వినాయకుడి దర్శనం కోసం ఖచ్చితంగా వస్తున్నారు. స్వామివారిని నమ్ముకున్న తర్వాత అనేక రకాలైన మంచి ఉపయోగాలు జరుగుతున్నాయని కూడా మేము కూడా విన్నాము. అట్లాగే రైతులు కూడా అనేక ప్రాంతాల్లో వాళ్ళు పంటలు పండించుకున్న తర్వాత వాళ్ళ సంతోషం కొద్దీ వచ్చి ఇక్కడ ధాన్యం కానీ ఏదన్నా కానీ ఒడ్డు కానీ ఏదైనా తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వచ్చి లారీలతో పాటు వచ్చి కాయలు కొట్టుకొని వెళ్తున్నారు. అట్లాగే కొత్త దంపతులు కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్ళడం కూడా మేము తరచూ చూస్తుంటుంటాము. చాలా అదృష్టం సార్ ఇది. ఈ దర్శనం కూడా మహా అదృష్టంతో సమానం అండి. జై గణేష్. సో ఇది పరిస్థితి. మొత్తానికైతే మాత్రం సౌత్ ఇండియాలోనే అతిపెద్ద వినాయకుడి విగ్రహం తెనాల్లో ఉండదు. అలాగనే దీంతోపాటు ఇక్కడ తెనాలి వాసులకి సెంటిమెంట్గా మారినటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా ఏ పని చేయాలన్నా కూడా వినాయకుడికి పూజలు చేయటం, అలాగనే వినాయకుడిని దర్శించుకున్న తర్వాతనే ఇక్కడి నుంచి పనులు అయితే మొదలు పెట్టడం జరుగుతుందని చెప్తున్నారు. వినాయక చవితి సందర్భంగా కూడా ఇక్కడికి భారీ స్థాయిలో వేల సంఖ్యలో జనం వస్తారు. అలాగనే ప్రతిరోజు కూడా ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయని కూడా చెప్తున్నారు. తెనాలి నుంచి కెమెరామెన్ సిద్ధుతో రామారావు, RTV గుంటూరు జిల్లా.